నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం విజయవంతంగా ప్రారంభమైంది. తొలి రోజే కోటి ఖాతాలతో ముందడుగు పడింది. ఈ పథకం ద్వారా రూపాయి కార్డు, బీమా, అప్పు, గృహ రుణం వంటి ఎన్నో సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కరూ ఎదగడానికి అవకాశం కలుగుతుంది. అభివృద్ధి ప్రతిఫలాలు అందరికీ అందుతాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రయోజనాలపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ప్రొఫెసర్ బి అరుణ్ రాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త; డి పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన లక్ష్యాలపై ఇప్పుడు కథనం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద నేడు తొలి రోజే కోటి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. 2018 నాటికి 7.5 కోట్ల ఇళ్లకు రెండేసి ఖాతాలైన అందుబాటులోకి తేవాలన్నది అసలు ఆలోచన. తరాలుగా సామాజిక దారిద్ర్య చట్రంలో చిక్కుకుపోయిన పేదలను ఆదుకునే దిశగా వేసిన తొలి అడుగు జన్ ధన్ యోజన. అందరికీ ఆర్థిక ఫలాలు అన్న లక్ష్యంతో ఈ బ్యాంకు ఖాతాల పథకం అవతరించింది. ఇప్పటిదాకా బ్యాంకింగ్ సదుపాయాలు లేని కుటుంబాలకు ఖాతాలు తెరవడమే కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీని దీని ద్వారా విస్తరిస్తారు. ఈ పథకం కింద ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలు తీసుకునే ప్రతి ఒక్కరికి 5,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. దీనిని సక్రమంగా సకాలంలో చెల్లిస్తే పరిమితిని 15,000 దాకా పెంచుతారు. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్లు మొండి బకాయిలుగా మారితే రుణహామీ నిధి ద్వారా సర్దుబాటు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై 70,000 కోట్ల దాకా ఆర్థిక భారం పడుతుంది. రూపాయి డెబిట్ కార్డులను రూపే కిసాన్ కార్డు పేరిట జారీ చేయడము ఇందులో భాగమే. పథకం అమలు పర్యవేక్షణ మొత్తం 5 స్థాయిల్లో సాగుతుంది. కేంద్ర స్థాయిలో 3, రాష్ట్ర స్థాయిలో 2 ఉంటాయి. ఈ పథకం ద్వారా చౌక రుణాలు పొందడం వల్ల అందరికీ గృహాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి 2022 నాటికల్లా అందరికీ ఇళ్లు నిర్మించాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం. అందుకు బ్యాంకింగ్, ఆర్థిక రంగాల ఊతం తప్పనిసరి. మొత్తానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమ్మిళిత ఆర్థిక వృద్ధికి జన్ ధన్ యోజన దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాంబాబు గారు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం ఈరోజు ప్రారంభమైంది. మరి ఈ పథకం తీరుతున్న లక్ష్యాలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి? తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆహ్వానించదగినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఇదంతా కూడా. సో ఈ ఆలోచనలో దీనికి పునాది ప్రీవియస్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే పథకం ద్వారా. బట్ దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ తేడాల ప్రకారం ఎవరికైతే ఖాతాలు లేవో వాళ్ళందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తులో బ్యాంక్స్ అన్నింటినీ కూడా దీన్ని ఒక యజ్ఞం కింద తీసుకుని ఈ ఖాతాదారులు చేసి ప్రతి కుటుంబానికి కనీసం 2 ఖాతాలు తెరవాలనే ఉద్దేశంతో రేపు ప్రభుత్వాన్ని నుంచి అందించేటువంటి సబ్సిడీలు కానీ, ప్రోత్సాహ పథకాలు కానీ ప్రత్యక్షంగా ఈ ఖాతాల్లో నేరుగా జమ చేయాలంత ఒక ఉద్దేశంతో చేసినటువంటి పథకం ఇవన్నీ తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఎందుకంటే దాదాపుగా 50-52% మందికి అకౌంట్స్ లేవు బ్యాంక్స్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కాలం బట్టి మనకి వస్తూనే ఉంది. సో ఎప్పటికి వీళ్ళకి ఖాతాలు తెరవాలంటే ఏదో ఒక రకమైన ప్రోత్సాహం లభించాలి. అందుకని ఇవాళ నుంచి కార్యక్రమం ఈ మొట్టమొదటి రోజునే 1 కోటి మందికి ఖాతాలు తెరవాలనే ఉద్దేశం. 2018 నాటికి దాదాపు 8 కోట్ల మందికి ఖాతాలు రావాలనే కుటుంబానికి 2 ఇవన్నీ కూడా చాలా చక్కటి ఉద్దేశంతో చేసినాయి. అయితే దీనిలో కూడా ఒక ఇదేంటంటే ఈ పథకానికి దాదాపుగా 70-75 వేల కోట్ల రూపాయల వరకు ఈ ఖర్చు అవుతుంది అనేటటువంటిది ఒక అంచనా వేశారు దీనిలో. అయితే తక్షణమే ఒక 5,000 రూపాయల రుణ సౌకర్యం కల్పించడం, ఈ రుణాన్ని కనుక ఈ ఓవర్ డ్రాఫ్ట్ని కనుక రీపే చేసిన రోజున ఇంకో 15,000 రూపాయల రుణం ఇవ్వటం, వాళ్ళకి తద్వారా ఈ డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలు. ఇవన్నీ బ్యాంక్స్లో పనిచేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా బ్రాంచెస్ను ఓపెనింగ్ చేయడం ద్వారా పబ్లిక్ సెక్టార్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి దాంతో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకుని ఈ ఆర్థిక ప్రగతిలో ఈ ఖాతాదారులకు ప్రయోజనం కల్పిస్తేనే ప్రగతి ఉంటుందని చేయటం అనేది చాలా ఆహ్వానించే పరిణామం. బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా ఆర్థిక నిపుణులు కానీ అందరూ కూడా సంతోషించేటువంటి చక్కటి కార్యక్రమం ఇది. ప్రసాద్ గారు, ఇవాళ కోటి ఖాతాలతో మొదలైన ఈ పథకం 2018 నాటికి 7.5 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. మరి ఇవాళ లభించిన ఈ ఆదరణతో ప్రభుత్వం ఉత్సాహంగా ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇది రాంబాబు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించదగిన పరిణామం అండి. ఎందుకంటే మనకి భారతదేశంలోనే కన్నా చూసినట్లయితే అంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మిగిలిన దేశాలకు భిన్నంగా అంటే డెవలప్ చేసినటువంటి వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని, అమెరికాని మినహాయిస్తే మిగతా కంట్రీస్తో పోలిస్తే మన దేశంలో నగదు చలామణి చాలా ఎక్కువ. దానికి కారణం ఏంటంటే పూర్ పీపుల్లో ఉండే ఎక్కువ మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారికి బ్యాంకు ఖాతా తెరవాలంటే నో యువర్ క్లయింట్ కావాలి అంటారు. దానికి ఏమో ఒక ఆధార్ కార్డు కావాలంటారు, లేకపోతే ఇంకో రకమైన కార్డు కావాలంటారు. అకౌంట్లు ఓపెన్ చేయకుండా
వాళ్ళకి అందుబాటులో లేకుండా చేశారు. అంటే దీని మూలంగా ఏం జరుగుతుందంటే సోషల్గా కూడా మనం ఆలోచించినట్లయితే డబ్బు దాచుకోవడానికి వేరే మార్గం లేకపోతే ఇంట్లోనే ఎక్కడో చోట దాచుకోవాల్సిన పరిస్థితి పేద పీపుల్కి ఉంది. అలా దాచుకోవడం మూలంగా జరిగేది ఏంటంటే డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద అంటే మగ వ్యక్తి కనుక ఉన్నట్లయితే తాగుడికి అలవాటు పడినట్లయితే ఎదురుగా డబ్బు పలానా నా భార్య అక్కడ దాస్తుందని తెలిసిన మరుక్షణం ఆ డబ్బు ఎప్పుడు తీసుకెళ్లి తాగేద్దామా అని చూస్తూ ఆ వ్యసనానికి బానిసవడం కూడా జరుగుతూ వస్తుంది. ఇలా కాకుండా ఒకసారి కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నేర్పినట్లయితే అందులో ఉన్న ఎక్కువ మంది లేడీస్కి ఎప్పుడు కూడా ఇన్సెంటివ్ కనుక సేవింగ్ కోసం చేస్తే చాలా ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రస్తుతం మనకి 2005-6 సంవత్సరం వరకు వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్నటువంటి టోటల్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ 4 లక్షల కోట్లు ఉండేదండి. అది ఆగస్టు 8వ తారీఖు అయిన వీకెండ్ చూస్తే 13 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ సర్క్యులేషన్లో ఉంది. అంటే అర్థం ఏంటి, 2005 నుంచి 2014 నాటికి 9 సంవత్సరాల కాలంలో మన యొక్క నగదు అవసరాలు 3 రెట్లు పెరిగాయా లేక బ్లాక్ మనీగా అంత ఏర్పాటు కాబడుతుందా అని ఆలోచించినట్లయితే సగటు జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అంటే జీవనం యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ప్రతి మనిషి కూడా ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నాడు. సంపాదించిన మొత్తాన్ని బ్యాంకుల్లో సేవ్ చేసుకోలేక ఆ మొత్తాన్ని కూడా ఇంట్లోనే క్యాష్ రూపంలో దాచుకోవడం జరుగుతుంది. బ్లాక్ మనీ అనే సెపరేట్ యాంగిల్ వదిలిపెట్టినా కానీ సామాన్య మానవుడికి పూర్ పీపుల్కి మాత్రం బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ 13 లక్షల కోట్లలో ఎంత తక్కువ వేసుకున్నా 1,30,000 కోట్లైనా కానీ బహుశా బ్యాంకింగ్ డిపాజిట్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అవన్నీ కూడా పన్ను చట్టంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనం ఆలోచించాలి, బ్యాంకులో మనం వేసిన డిపాజిట్ 1,00,000 రూపాయలు వేస్తే బ్యాంకులు ఎంతవరకు అప్పులు ఇస్తాయండి క్రెడిట్ కింద? జనరల్గా బయట వ్యక్తి 1,00,000 రూపాయల వరకే ఇవ్వగలరేమో లేకపోతే 90,000 వరకే ఇవ్వగలరేమో అనుకుంటారు. కానీ నిజానికి ఇండియాలో ఉన్న మనీ మల్టిప్లైర్ అనే ఎఫెక్ట్ ద్వారా 1,00,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ పెరిగితే 6,60,000 రూపాయల వరకు బ్యాంకులు రుణ వితరణ చేయగలుగుతున్నాయి. ఎందుకంటే బ్యాంకింగ్ సర్వీసెస్లోకి వస్తూనే ఉంటాయి కాబట్టి. ఆ రకంగా చూస్తే ఆ 1,00,000 కోట్లు కనుక మనకి మార్కెట్లో నుంచి డిపాజిట్లు క్యాష్ రూపంలో నుంచి బ్యాంకులోకి మారితే 6 లక్షల కోట్ల రూపాయలు సిఆర్ఆర్ తగ్గించకుండా ఏమీ చేయకుండా మనీ లభ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనీ లభ్యత పెరుగుతుందో వడ్డీ రేట్లు తగ్గుతాయి. తగ్గిందంటే ఎకానమీ వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందితే మొత్తం సర్వతోముఖ అభివృద్ధి రావడం ఖాయం. కాబట్టి ఎన్ని కొనాల్లో చూసినా కానీ ఇది బహుశా వాడు చేసినటువంటి వాటన్నిటిలో కూడా మ్యాస్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఒక 70,000 కోట్లు కాస్ట్ అంటున్నారు, అది కూడా నా లెక్క ప్రకారం ఉండదండి. చిన్న వ్యక్తి ఇప్పుడు మోసం చేయడానికి ముందుకు రాడు. పెద్ద వ్యక్తికి పెద్ద మొత్తం తీసుకుంటే మోసం చేయడానికి ఇన్సెంటివ్ ఉంటుంది. చిన్న వ్యక్తికి 5,000 రూపాయలు మోసం చేస్తే రాబోయే అప్పు పుట్టదు అంటే మోసం చేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ని కోణాల్లో చూసినప్పుడు ప్రధానమంత్రి చేసిన అత్యంత మంచి పనిగా ఇది చెప్పచ్చు. కిరణ్ రాజు గారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ భాగంగానే ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరి అసలు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలను అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు చేయొచ్చు అంటారు? అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే నగదు పేదవాడికి చేతిలోకి వస్తుందో అప్పుడు వాడి వినిమయ శక్తి పెరుగుతుంది. వినిమయ శక్తి వాడికి ఎప్పుడైతే పెరిగిందో గిరాకీ వస్తువులకి పెరుగుతుంది. వస్తువుల గిరాకీ పెరిగినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే అభివృద్ధి పెరుగుతుంది. అంచేత అభివృద్ధి రేటుకి ఎక్కువ దోహదం చెయ్యాలి అంటే ఇది ఒక మార్గం. ఇది హర్షణీయమైనటువంటి మార్గం అని ఎప్పటి నుంచో ఉంది మనకి. కానీ 2005లో ప్రారంభించినటువంటి పథకం 2014 వరకు మనకి ముందరికి ఎక్కువ సాగలేదు. దీని మీద ఏమిటంటే ఎన్నో ఖాతాలు కొన్ని లక్షల ఖాతాలు తెరవడం, కొన్ని బ్యాంకులు ఏమో వాటిలో మినిమం బ్యాలెన్స్ లేదని మూసేయడం, ఆ ఖాతాలను మళ్ళీ వెనక్కి పంపించేయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇందులో 4 భాగస్వాములండి. ఎవరు? బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్, ఏజెంట్స్, బ్యాంక్ బ్రాంచెస్, తర్వాత మీకు వినియోగదారులు. ఈ 4 భాగస్వాములకి ఏమిటి మాధ్యమికం? ఏమిటి? సాంకేతికం. సాంకేతిక మాధ్యమం కానీ సవ్యంగా పనిచేయకపోయిన పక్షంలో అంటే ఏమిటి? మొబైల్ మనీ కూడా ఇందులో క్రియేట్ అవుతుంది. ఈ మొబైల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళు మనీ కలెక్ట్ చేసి బ్యాంకులో జమ చేయాలి. ఈ బ్యాంకులో జమ చేసినటువంటి మనీని డైరెక్ట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఈ మాధ్యమిక వ్యవస్థని మీరు ప్రక్షాళన చేస్తే తప్ప మనం ఈ లక్ష్యాన్ని మనం పూర్తిగా ఛేదించలేము. ఒకటి, ఈ లక్ష్యంలో ఏమీ మనకి లోపం లేదు. తర్వాత మనకి రాంబాబు గారు చెప్పినట్టుగా ఇది చాలా హర్షించదగినటువంటి పరిణామమే తప్పిస్తే వేరేది కాదు. మూడో విషయం ఏంటంటే
వీళ్ళు ఏ రకంగా సంఘటితత్వం తీసుకొస్తారు దీనికి అన్నటువంటిది ముఖ్యం. పూర్వం ఏం చేశారంటే డిపాజిట్ 100 రూపాయల నుంచి నాకు చాలు, నువ్వు ఏ రూపం లేకపోయినా డిపాజిట్ లేకపోయినా కానీ నువ్వు ఖాతా తెరిచేయచ్చు అన్నారు తప్పిస్తే అందులో జమపడే మార్గం లేదు. ఈ జమపడే మార్గం ఎప్పుడైతే పడిందో 5,000 రూపాయలు పడిందో, ఈ 5,000 ఎప్పుడైతే రేపు నాకు తప్పకుండా నేను రీపే చేస్తే నాకు 15,000 అవుతుంది అన్నటువంటిది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 5,000 ఇంకోటి దగ్గర బారో చేసి మళ్ళీ వాడు అందులో రీపే చేస్తే ప్రయోజనం ఉండదు. వాడు దానివల్ల ఎసెట్ వాడు బిల్డ్ చేసుకుని దాని ద్వారా వాడు సంపాదించి అది రీపే చేసిన పక్షంలో వాడికి మళ్ళీ ఇంకో 15,000 తెచ్చుకుంటే ఇంకొక హైయర్ వాల్యూ ఆఫ్ అసెట్ వాడు తెచ్చుకుని దాంతో వాడు ముందుకెళ్ళిన పక్షంలో వాడు చాలా వృద్ధి చెందడానికి వీలవుతుంది. పాపారావు గారు, ప్రధానమంత్రి జనధన యోజన అనే పథకానికి సంబంధించి ప్రజలు ఎలాంటి అవగాహన పెంచుకోవాలి, ఈ పథకాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఈ పథకానికి స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్, ఇది డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్, నగదు బదిలీ. అయితే ఇది మొదలైంది 1990 మిడిల్ ఆఫ్ 1990s లాటిన్ అమెరికాలో బిగిన్ అయింది. అయితే అక్కడ ఎలా వచ్చిందంటే బ్రెజిల్లో కూడా ఈ పథకం బోల్సా ఎస్కోబా ఏదో ఉండేది, ఇది దాన్ని బోల్సా ఫెమిలియా వచ్చింది. అదేంటంటే ఒక మున్సిపాలిటీ అమలు జరుపుతున్న పథకం తర్వాత రాష్ట్ర పథకంగా మారి కింద నుంచి పైకి వచ్చింది దాని ఎవల్యూషన్. తర్వాత అది మొత్తం జాతీయ స్థాయిలో అమలు చేయడానికి అంటే ఒక టెస్ట్ ల్యాబ్ లాగా తెలియకుండానే న్యాచురల్గా జరిగింది ఏంటంటే కింద స్థాయిలో అమలు జరిగింది. అది తర్వాత స్టేట్ లెవెల్కి, తర్వాత మొత్తం దేశం దాన్ని మోడల్గా తీసుకొని అంటే దాని ఇవల్యూషన్లోనే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంది. కాబట్టి ఏంటంటే విద్యా వైద్యం లాంటి వాటిల్లో ప్రభుత్వం తప్పుకోవడం మానేయాలి. విద్యా వైద్యం లాంటి ప్రజలకు అది అందించాలి, ఆహారాన్ని కూడా అది అందించాలి అవసరమైన వాళ్ళందరికీ. ఈ బాధ్యతలు నిర్వహిస్తా అదనంగా ఇది క్యాష్ ట్రాన్స్ఫర్ అనేటట్లయితే అది ఖచ్చితంగా బెనిఫిషియల్గా ఉంటుంది. మీకు లాటిన్ అమెరికన్ మోడల్ చూసేటట్లయితే బొలివియాలో కానీ అదే బ్రెజిల్లో కానీ ఈ కంట్రీస్లో మెయిన్గా చూసేటట్లయితే సౌత్ ఆఫ్రికాలో కూడా ఆఖరికి ఇది సబ్స్టిట్యూషన్ కాదు. రూపాయి కార్డు ఇస్తూ ఉంటున్నారు, గృహాలు ఇస్తూ ఉంటున్నారు, తర్వాత రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటున్నారు, బీమా సౌకర్యం కల్పిస్తూ ఉంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం లేదా? ఈ డబ్బులు వాళ్ళ చేతిలోకి వెళ్ళటం వల్ల కొన్ని సందర్భాలలోనైనా కాకపోయినా చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే అది బహుళజాతి సంస్థలు అమ్ముకునే సరుకుల్ని వాళ్ళు మార్కెట్లో కొనుక్కోవడానికి వీలుగా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినట్టు అవుతుంది తప్పితే మామూలుగా వాళ్ళకి అందుబాటులో లేని సరుకుల్ని ఈ మల్టీనేషనల్ కంపెనీలో ఈ దేశంలో సప్లై చేసే లిప్స్టిక్లో లేకపోతే ఇంకోటో అవి కొనుక్కోవడానికి ఉపయోగపడేదిగా కూడా వాడబడ్డా ఆశ్చర్యం లేని విషయం. తాగుడు ఒకటే కాదు దానిలో ఉన్న కోణం అనేది మనం గమనించాలి. అన్ని సందర్భాల్లో అన్ని కుటుంబాలు చేస్తాయని కాదు నేను అంటుంది. రామారావు గారు, ఇప్పుడు బ్యాంకు ఖాతా లేకపోవడం వల్ల అభివృద్ధికి అడ్డంకి ఏర్పడుతుందని ప్రధానమంత్రి మోడీ బ్యాంకర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి అందరికీ బ్యాంక్ ఖాతా ఉండటం వల్ల ప్రభుత్వం యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా సాధించవచ్చు అంటారు? తప్పనిసరిగా అదే తొలి అడుగు, ముందడుగు. దానిలో బ్యాంక్ ఖాతా కనుక ఉన్న రోజున అనేక విషయాలను అనుసంధానం చేయడానికి బ్యాంక్ ఖాతా ఉపయోగపడుతుంది. అది చక్కటి అడుగే దీనిలో. అయితే మొత్తం ఈ ప్రైమ్ మినిస్టర్ జనధన అంటే జనాలకు సంబంధించి ధనాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఇది. సో అల్టిమేట్గా వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కోవటం, రకరకాలైన ప్రభుత్వ స్కీములు డైరెక్ట్గా వాళ్ళకి చెందటం, తద్వారా కొనుగోలు శక్తిని పెంచుకోవటం అల్టిమేట్గా స్కీము యొక్క ఉపయోగం అది. అయితే దీనికి రెండు కోణాలుగా, మొట్టమొదటి కోణం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తప్పనిసరిగా ఆహ్వానించదగింది. ఏదైతే దీని యొక్క స్కీమ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రయోజనాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంటేట్గా చూడటం అనేది. బట్ ప్రాసెస్లో అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఈ స్కీమ్ని ఓన్లీ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులతోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ప్రైవేట్ బ్యాంకులు కూడా దీంతో పార్టిసిపేట్ చేస్తున్నాయా? అది చాలా ప్రధానమైన అంశం. అది ఎందుకంటే సొసైటీ డెవలప్మెంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలి. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకులు కనుక అయినప్పుడు నో ఫ్రిల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ముందుకు వస్తున్నారా వాళ్ళు? 5,000 రూపాయలు ఏదైతే రుణ సదుపాయం ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్నారో తర్వాత 15,000 వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే అవన్నీ లాభార్జన కోసం ఉన్నటువంటి బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు యజమాని ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. దీనిలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే కేవైసీ నామ్స్ చాలా కంబర్సమ్గా ఉండేవి అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఇవాళ దాన్ని సరళతరం చేశారు, ఒకే ఒక పేజీలోకి పట్టుకొచ్చారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం. రాబోయే రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది, అట్లాగే 7,000 బ్రాంచ్ శాఖలు ఓపెన్ చేయడం అనేది, 20,000 ఏటీఎంలు ఓపెన్ చేయడం అనేది, ఇవాళ దాదాపు 1,15,000 బ్యాంక్ బ్రాంచ్లు ఇంక్లూడింగ్ ఆర్ఆర్బీస్ కలిపి ఉన్నాయి. దాన్ని 1,25,000కి ఒక అంచనాలు పెట్టుకున్నారు. చాలా ఆహ్వానించే పరిణామాలు. అదే రకంగా 2,10,000 ఏటీఎంలు ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా పేపర్ మీద కనిపించేటువంటి అంశాలు. తప్పనిసరిగా డైరెక్షన్లో వెళ్లాల్సింది. బ్యాంకులన్నీ కూడా అందరికీ గృహాలు కూడా అంటున్నారు, అందరికీ గృహాలంది. ఇవాళ ఈ గృహం అనేటటువంటి కాస్ట్లీ అయినటువంటి అన్ని ధరలు పెరిగినటువంటి దాంట్లో ఏ రకంగా వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనేటువంటి. సెకండ్ దీనిలో ఏంటంటే ఇవాళ దాదాపు 52 లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అన్నీ కలిపి రుణాలు ఇస్తే 12 లక్షల కోట్ల రూపాయలు దేశంలో కేవలం 32 మంది కార్పొరేట్ హౌసెస్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాయి. అయితే ఈ 32 మంది కార్పొరేట్ హౌసెస్ చల్లగా ఉన్నంతకాలం ఇవన్నీ సక్రమంగా ఉంటాయి. రేపు పొద్దున ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ డేంజరస్. అదే రకంగా అనేక పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా ప్రయారిటీ సెక్టార్ రంగానికి రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేయాలి వీటన్నిటి కూడా?
అట్లా ఇవన్నీ కూడా మనుగడ సాధించాలంటే ప్రభుత్వం క్యాపిటల్ సప్లై చేయాలి. అవి ఏ రకంగా అంటే ఒక కోణంలో మనం దీన్ని ఆహ్వానిస్తూ ఒక కోణంలో దీని యొక్క మంచి ప్రయోజనాలన్నీ కూడా సమర్థిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు తర్వాత తద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి అనేక అంశాల మీద కనుక ప్రభుత్వం ప్రత్యక్షంగా దృష్టి సారించకపోతే ఇది కేవలం రాజకీయం చేయబడుతుంది తప్పిస్తే ఈ స్కీమ్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండదనేది మాత్రం నా అనుమానం. ప్రసాద్ గారు, దేశ ప్రజల్లో దాదాపు 42% మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వీళ్ళు రుణాల కోసం వడ్డీ వ్యాపారాలకు అబంధ హస్తాల్లో చిక్కుకొని వెలువెల్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏ విధంగా ఉపకరిస్తుంది? మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అందుబాటులో లేకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ప్రతి వ్యక్తికి కూడా తన వ్యక్తిగతంగా తన అవసరం ఏంటో, తన పరిమితులు ఏంటో, తనకు అవకాశాలు ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది. అందువల్లనే వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే నాకు డబ్బు అవసరమని తెలుసు, నాకు అక్కడ పలానా చోట అందుబాటులో ఉంటుందని తెలుసు, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైనా తక్కువైనా ఏదైనా సరే నాకు అవసరమైతే ఇచ్చేవాడు కాబట్టి అతను గ్యారంటీగా దొరుకుతాడని తెలుసు కాబట్టి వెళ్తున్నారు. ఇందులో మీరు పాపారావు గారు తీసుకున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం బహుళ జాతి వ్యవస్థల్లో ఒక ప్రొడక్ట్లు అమ్ముకోవడానికనే కోణం తీసి పక్కన పెట్టినట్లయితే ఇది ఏ వ్యక్తికైనా సరే మనుగడ సాధించాలంటే కొన్ని కన్సంప్షన్ కోసం ఆహారం భుజించక తప్పదు, దానికోసం అవసరాలు తప్పదు, పిల్లల చదువు తప్పదు, ఆరోగ్యం తప్పదు, అలాగే ఎన్నో తప్పనిసరైన అవసరాలు ఉంటాయి. వాటన్నిటికీ డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఏం కావాల్సి వస్తుంది? వీళ్ళ దగ్గరికి వెళ్ళే బదులుగా ఇంకొక మార్గంలో కూడా నీకు అందుబాటులో ఉన్నది అని తెలిస్తే అది మంచిదా కాదా అనే తర్కం పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి మాత్రం వెసులుబాటు లభించడం ఖాయం. అందువలన అతను ప్రైవేటు వ్యక్తిని నమ్మే బదులు అక్కడికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఇంకో కోణం ఆలోచించాలంటే సోషల్గా ఎర్రరాజు గారు చెప్పినట్లుగానే అతను నిజంగా ఒక వ్యక్తి అప్పు తీసుకుంటున్నాడా అంటే ఇండివిజువల్స్గా అకౌంట్ ఓపెన్ చేసి 5,000 అప్పిస్తాను అంటే ఓపెన్ చేస్తున్నారా, లేదా ఒక లీడర్ ఎవరన్నా ఒక 1,000 మందినో 10,000 మందినో గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు వెళ్ళి లోన్లు తెచ్చుకోండి, అవన్నీ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీకు వెనక్కిస్తానని చెప్పి అందరి దగ్గర నుంచి సమ్మిళితం చేసి తనే తీసుకుంటే వీళ్ళందరికీ తక్కువ వడ్డీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న అమౌంట్ కనుక ఇలా ఫ్యాక్షన్ లీడర్లో పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టిందంటే చాలా ప్రమాదకరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? తిరిగి చెల్లించే సమయం నాటికి డబ్బులు ఇస్తాడు. వాళ్ళు తిరిగి చెల్లించగానే 15,000 అంటే ఇప్పుడు వరకు రూపాయి కూడా అప్పు పుట్టని బ్యాంకులకి అప్పులు ఎగవేసిన వ్యక్తి కూడా ఒక ముఠాను తయారు చేసి ఏకమొత్తంగా డబ్బు ప్రజల దగ్గర చెక్ పాయింట్ ఎలా ఉండాలంటారు? మరి చెక్ పాయింట్ తీసుకోవాలంటే మొట్టమొదటి చేయవలసింది మీకు రుణం 5,000 ఇస్తాం కానీ రుణంలో ఇచ్చేటప్పుడు అవసరాల ప్రకారం దైనందిక అవసరాల కోసం మీరు రుణం తీసుకుంటారు కాబట్టి రోజుకి 100 రూపాయలు లేదా రోజుకి 150 లేదా వారానికి 500 కన్నా ఎక్కువ ఇవ్వబడవు. అలాంటి పరిమితులు పెట్టి కనుక రిలీజ్ చేసినట్లయితే ఇంతమందిని ఎన్నిసార్లు కాంటాక్ట్ పాయింట్ చేయడం కష్టం కాబట్టి అటువంటిది సర్దుబాటు దిద్దే అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ మనం గమనించాలండి, బ్యాంకులు ముందుకు వస్తాయా రావా, వస్తాయా రావా అని చాలామంది సందిగ్ధంలో ఉంటున్నారు. నా లెక్క ప్రకారం ఖచ్చితంగా బ్యాంకులు ముందుకు వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నటువంటి 77,000 కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉంటే అందులో 30 నుంచి 35% వరకు కాసా అకౌంట్స్ అంటే కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ నుంచే వస్తుంది. అన్నింటికన్నా ఇంట్రెస్ట్ తక్కువ కట్టేది కరెంట్ అకౌంట్, అసలేమీ కట్టరు. రెండవది సేవింగ్స్ అకౌంట్. ఇటువంటి వ్యక్తులు కట్టే డబ్బులు అంటే పూర్ పీపుల్ కనుక డబ్బులు డిపాజిట్ చేసుకుంటే వారికి సామాన్యంగా రెంట్ కట్టేది నెలకు ఒకసారి, ఎలక్ట్రిసిటీ ఒకసారి, కానీ రోజు కూలీ వస్తూ ఉంటుంది. అంటే రోజు జమలు పడతా ఉంటాయి, ఖర్చులు మాత్రం ఒకేసారి తగ్గుతూ ఉంటాయి. అంటే ఫ్లోట్ మనీ బ్యాంకులో విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా బ్యాంకులు వారు చెల్లించవలసిన ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఆ రకంగా బ్యాంకులకు లాభం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎకానమీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఎకనామిక్ యాంగిల్లో చూసినప్పుడు మాత్రం ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తాను. ఎర్రరాజు గారు, 2022 నాటికి అందరికీ గృహాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి ప్రధానమంత్రి జనధన్ యోజనను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వీళ్ళు పొదుపు చేసుకుని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క అభిరుచుల ప్రకారం గృహాన్ని మలుచుకోవడానికి వీలవుతుంది అన్నదానికి వాళ్ళు ప్రణాళిక వేసుకుని ప్రభుత్వం కట్టేటువంటి ఇంట్లో వాళ్ళు ఏ రకంగా ఉండాలి అన్నది ఆలోచించుకునే పద్ధతిలో పెట్టుకుంటే ఈ గృహాలు బాగా వస్తాయి. దాన్ని ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవాలో పెట్టుకుని దానికి ముందరికి వెళ్ళాలి. ఒకటి. రెండోది ఏమిటంటే ఎప్పుడైతే నగదు వీళ్ళకి చేతిలోకి అందుతోందో నగదు చేతిలోకి వచ్చినప్పుడు అది మనీ ఈజ్ ఫంజిబుల్. వాడి చేతిలోకి డబ్బు వెళ్ళాక మీరు ఫలానా దానికే వినియోగించండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసమనే ఈ నగదు అనేటువంటిది ఇచ్చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నాడంట. ఇష్టం వచ్చినట్టే ఉపయోగించుకుంటాడు. ఈ రోజులు ఏమిటంటే అభిరుచులు గ్రామాల్లో కూడా మీరు సర్వే చేశాం కాబట్టి మాకు తెలుసు. పాపారావు చెప్పినట్టుగా మల్టీనేషనల్ వచ్చేటువంటి ప్రోడక్ట్స్కి వీళ్ళు మొహపడిపోయి వెళ్ళే పక్షంలో
ఇది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వీటి మీద నియంత్రణ కష్టం. Right. ఈ నియంత్రణ చేద్దాం అనుకోవడం కూడా సమంజసమైనటువంటి పని కాదు. అందుకోసం ఏంటంటే ప్రజల మీద నమ్మకం ఉంచి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రజలకి తగినటువంటి శిక్షణ అన్నటువంటిది అవసరం. ఈ శిక్షణ మెకానిజం అన్నటువంటి ఫైనాన్షియల్ లెర్నింగ్ సెంటర్స్ అని వాళ్ళు పెట్టారు, కానీ ఏ బ్యాంకు ఓపెన్ చేయాలా చెప్తున్నా. అసలు ఫైనాన్షియల్ లెర్నింగ్ సెంటర్ యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే ఇటువంటి ఖాతాదారులందరికీ కూడా శిక్షణ ఇవ్వడమే కాకుండా బ్యాంకు సిబ్బందికి కూడా వాళ్ళతో చక్కగా అనుసంధానం చేసుకునేటట్టుగా వాళ్ళకి కూడా శిక్షణ ఇచ్చి ఇద్దరికీ ఒక విధమైనటువంటి సరి అయినటువంటి అండర్స్టాండింగ్ తీసుకొచ్చి బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన పక్షంలో అటు బ్యాంకులు ఇటు కస్టమర్స్ ఇద్దరు కూడా చాలా ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పథకం. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పథకం మీద తప్పుపడ్డానికి లేదు. ఒక మిషన్ మోడ్లో వెళ్తే తప్ప ఇది సాధ్యపడదు. ఎందుకంటే 7 కోట్ల ఖాతాలు ఓపెన్ చేస్తాము 5 సంవత్సరాల్లో అన్నటువంటిది లక్ష్యం పెట్టుకుని దానికి ముందరికి వెళ్తున్న పరిస్థితుల్లో దీని మీద కేంద్రీకృతం చేయవలసిన, దీని మీద పెట్టుబడి పెట్టేటువంటి అవసరం కూడా చాలా ఉంది. రూపాయి కార్డుని కానీ వీళ్ళు సద్వినియోగం చేసి రూపాయి కార్డు ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్నీ పెడతాము, మీకు అకౌంట్లో ఉండేటువంటి 5,000 రూపాయలు ఉంచుకుంటే కానీ ఆ లిమిట్ని మీరు రూపాయి కార్డు ద్వారానే వినియోగించుకోవచ్చు అని పెట్టారంటే మీకు ఏమవుతుందంటే నగదు మీద ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డులోకి వచ్చేటువంటి వ్యవహారం ఏర్పడుతుంది. అది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. అటు డిపాజిటర్స్కి హామీ కూడా అవసరం, ఇటు క్రెడిట్ గ్యారంటీ కూడా అవసరం. ఈ రెండు కూడా చాలా సైమిల్టేనియస్గా వెళ్ళి అటు గృహ నిర్మాణ పథకానికి ఇంత ఉత్తరోత్తర ఇచ్చేటువంటి ఎన్నో బెనిఫిట్స్ లాభాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి లాభాలన్నిటి కూడా ఇటు పింఛన్లనండి లేకపోతే రేపొద్దున్న ఇచ్చేటువంటి రాయితీలనండి ఇటువంటివన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు ఈ డిపాజిట్ ఖాతాల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వెళ్తున్నాయో అప్పుడేమిటంటే బ్యాంకులు చాలా పటిష్టంగా ఆర్థికంగా పటిష్టంగా అయ్యేటువంటి అవకాశం ఉండడమే కాకుండా ఇటు డిపాజిట్లు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. పాపారావు గారు, మొత్తం మీద మోడీ సర్కారు ప్రారంభించిన ఈ జన్ధన్ యోజన సక్రమంగా సమర్థంగా అమలైనట్టయితే పేద ప్రజల జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నిండే అవకాశం ఉంది? సక్రమంగా జరగాలంటే చాలా వైపుల నుంచి బాధ్యతాయుతమైనటువంటిది అవసరం ఉంది. ఈరోజు ప్రజలను ఇన్వాల్వ్ చేయడం అనేది ఒకటి కరెక్టే, కానీ ప్రజలకి కొంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా అవసరం. దాన్ని ఎక్కడ చేయలేకపోతున్నాం మనం. ఇప్పుడు మామూలు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఈ రోజు ఉన్న కన్జ్యూమరిజం అనేది మనకు తెలియంది కాదు. కన్జ్యూమరిజం వినియోగదారుడి మనస్తత్వం ఎంత పెరిగిందో. కాబట్టి ఈ మనస్తత్వాలన్నిటి దృష్ట్యా మనం ప్రజల్ని చిన్నచూపు చూడటం కాదు, మనం కూడా ప్రజల్లో భాగమే. కానీ ఏంటంటే ప్రజల్లో నడుస్తున్నటువంటి వాతావరణం ఏంటి, దానికి తగిన పథకాలు ఏంటి, దీని నుంచి వీళ్ళని బయటపడేయాలంటే పేదరికం నుంచి ఏం చేస్తే వీళ్ళు బయటపడతారనేది ఆలోచించాలి తప్పితే ఈ ప్రోగ్రామ్ని కనుక పొరపాటున కనుక రేపు పొద్దున ఇంతకుముందు మాకు భారం ఏమవుతుంది అని చెప్పి ఫిస్కల్ డెఫిసిట్ దృష్ట్యా చెప్తున్న ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫుడ్ సబ్సిడీలు ఎత్తేయడానికి కనుక వాడేటట్లయితే రేపు పొద్దున ప్రజల పరిస్థితి అదొక అగమ్యగోచరం అవుతుంది అనేది మాత్రం నిజం. ప్రసాద్ గారు, ఈ పథకానికి సంబంధించి పాపారావు గారు కొన్ని అపోహలు, ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఏ స్థాయిలో ఈ పథకం సక్రమంగా అమలు కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవాళ రోజున ఆయన చెప్పింది ఏంటంటే డబ్బు అందరి దగ్గర అందుబాటులో ఉన్నది వాస్తవమా కాదా? ప్రతి వ్యక్తి చేతుల్లోనూ క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ ప్రస్తుతానికి ఎక్కడ దాయబడుతుంది? దాని మూలంగా 13 లక్షల కోట్ల రూపాయలు ఇండియాలో ఉండవలసిన అవసరం ఉన్నదా అంటే ఒక్క అమెరికా దేశంలో అంతర్జాతీయంగా చలామణి అవుతున్న వారి కరెన్సీ ఆ రేషియోలో ఉంది తప్పితే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. నిజానికి కొన్ని యూరోపియన్ దేశాల్లో అయితే బస్సు ఎక్కి మీరు టికెట్ కొనుక్కోవాలంటే కూడా కరెన్సీని ఒప్పుకోరు, కేవలం మొబైల్ మనీతోనే తీసుకుంటారు. అంటే అప్పుడు మొత్తం మనీ అకౌంట్ ఫర్ అవుతుంది. ఇండియాలో పేద వ్యక్తికి అన్యాయం జరుగుతుందేమో, నగదు బదిలీ పథకం ద్వారా అన్ని సబ్సిడీలు ఎత్తేస్తారో అని ఎప్పుడో రాబోయే దాని గురించి భయపడే బదులు ఈ రోజున ప్రజలకు అందుబాటులో రాకుండా పోవడానికి కారణం మధ్యవర్తులు మింగివేస్తున్నటువంటి సబ్సిడీలు. ఆ సబ్సిడీలన్నీ తీసేయాలి అంటే ఈ పథకం ద్వారా ఇంక్లూజన్ వస్తుంది. వారికి సరిగ్గా కనుక అందినట్లయితే ఈ పోయేటువంటి వేస్టేజ్ ఆగినా కూడా చాలు దేశం బాగుపడుతుందని నమ్మాలి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కూడా నేను అనుకోవడం పాపారావు గారి కొన్నటువంటి భయాలు అది సరైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం అపోహలుగానే భావించవలసి. ఇవాళ ప్రారంభమైన కోటి ఖాతాలపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. సమ్మిళిత ఆర్థిక వృద్ధి ఆలోచనతో మోడీ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశలోని అడుగులేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.